మేడారం మహాజాతరలో మొదటి ఘట్టం సార్లమ్మ కన్నెపల్లి నుండి గద్దెల వరకు ప్రధాన పూజారి సారయ్య చేతుల మీదుగా చేరుకుంది. మొదటగా కన్నెపల్లి గ్రామస్తులు సార్లమ్మ దేవాలయాన్ని శుద్ధి చేసి అనంతరం కుంకుమ పశువులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ పోలీసులు బందోబస్తు మధ్య సారలమ్మ అమ్మవారిని గద్దెల వద్దకు జంపన్న బాబుగుండా తీసుకువచ్చారు. అసలు సారలమ్మకు ఎలాంటి పూజలు నిర్వహిస్తారో అనే విషయాన్ని ప్రధాన పూజారి సారయ్యతో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. చూసాంగా కోట్ల మంది వేచి చూస్తున్న అరుదైన ఘట్టాన్ని ఒక సారలమ్మ వనదేవతను తీసుకెళ్లేందుకు వస్తున్న పూజారితో మనం మాట్లాడించాం కదా. పూజారి పూజలు కుంకుమ పసుపుతో అందరూ కూడా మా యొక్క కన్నపల్లి గ్రామస్తులు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించాలని కొద్ది క్షణాలలో ఈ యొక్క సారలమ్మ దేవతను ఇక్కడి నుండి జంపన్న వాగు నుండి అదేవిధంగా జంపన్న వాగులో నుంచి నడుచుకుంటూ వెళ్తూ అటు పగిడిదరాజు గోవిందరాజుల స్వామిని కలుపుకొని గద్దెల వద్దకు చేరుకుంటామని ప్రధాన పూజారి సారయ్య చెప్తున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే, వరంగల్.